మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు ఏదైనా ఒక్క సంక్షేమ కార్యక్రమం పూర్తిగా అమలు చేశారా, ఒక్క అభివృద్ధి కార్యక్రమమైన చేపట్టారా అనే అంశాల మీద చర్చ చేయకుండా ఆయన పదే పదే వైఎస్ఆర్సీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయడానికి, బురద జల్లడానికే మహానాడు సమయం మొత్తాన్ని కూడా కేటాయించారని రాష్ట్ర ప్రజలకి అర్థమైంది. ఈ 12 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం 1,00,000 కోట్లకి పైగా అప్పు చేయడాన్ని ఆర్థిక ఉగ్రవాదం అంటారా అనరా? మీరు ఈ 1,00,000 కోట్ల పైగా అప్పు చేసి ఆ డబ్బుల్ని ప్రభుత్వం ఎక్కడైనా ఒక్క సంక్షేమ పథకం అమలు చేసిందా, అభివృద్ధి కార్యక్రమం చేపట్టిందా? పోనీ దేనికి ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు, భవిష్యత్తులో ఈ 1,00,000 కోట్ల రూపాయల అప్పుతో ఏ విధమైనటువంటి ప్రయోజనం కలుగుతుందని ఎక్కడన్నా మాట్లాడకపోతే ఈ 1,00,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఎవరి జేబుల్లోకి వెళ్తూ ఉన్నాయి, ఎందుకు వెళ్తూ ఉన్నాయి, ఎవరి ప్రయోజనాలకు వెళ్తూ ఉన్నాయి అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడరు? 1,00,000 కోట్లు అప్పు చేయడాన్ని ఆర్థిక ఉగ్రవాదం అని అనరా? అమరావతిలో 50,000 ఎకరాలు చాలవు, మరొక 40,000 ఎకరాలు కావాలి అని రైతుల భూములు కొట్టేయడాన్ని ఆర్థిక ఉగ్రవాదం అనరా? కొత్త కంపెనీలు, స్టార్టప్ కంపెనీలకి భూములు ఇస్తున్నామని చెప్పి ఉర్సాలా అని అడ్రస్ లేని కంపెనీలకి రూపాయికే 2,500 కోట్ల రూపాయలు భూములు కేటాయించడాన్ని ఆర్థిక ఉగ్రవాదం అనరా? టీజీ విశ్వప్రసాద్కి అసలు ఫ్యాక్టరీలో ఏమీ లేకుండానే 1,200 ఎకరాలు సెజ్జల పేరుతో ఇవ్వడాన్ని ఆర్థిక ఉగ్రవాదం అనరా? స్పోర్ట్స్ సిటీ పేరుతో ఒక పెద్ద ఎత్తున 2,000 ఎకరాలు సేకరించి ఎవరెవరికో కట్టబెట్టడానికి చేసే ప్రయత్నాల్ని ఆర్థిక ఉగ్రవాదం అనరా? ఆర్థిక ఉగ్రవాదం అనరా? లిక్కర్ ఊరూరా ఇష్టం వచ్చినట్టు బెల్ట్ షాపులు పెట్టి ప్రజల డబ్బుల్ని, ఆరోగ్యాన్ని కొల్లగొట్టడాన్ని ఆర్థిక ఉగ్రవాదం అనరా? యథేచ్ఛగా ఇసుక మాఫియా చేస్తూ ఇతర రాష్ట్రాలకి అక్రమ రవాణా చేస్తూ ఉచితం పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు 1,000 కోట్ల రూపాయలు కొట్టేయడాన్ని ఆర్థిక ఉగ్రవాదం అనరా? ఇవన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పకుండా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద విమర్శలు చేస్తే ప్రజలు ఊరుకోరని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ముందు తెలుగుదేశం పార్టీ ఏదైనా సరే ఆచరణలో ఉండి అమలు చేసి నీతులు చెప్పాలి, కానీ ఏదో మీడియా చేతిలో ఉంది, గొంతు పెద్దది కదా, మన అబద్ధాన్ని ఎవరైనా వింటారు అని ఇష్టానుసారం మాట్లాడితే మీ ఆర్థిక ఉగ్రవాదం మీద జనసామాన్యం, జగన్ సైన్యం దండెత్తే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరిస్తా. మీరు ఈరోజు రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని, వక్ఫ్ భూముల్ని అక్రమంగా కట్టబెడతా ఉన్నారా లేదా? వేలం ప్రక్రియని ఎందుకు ఎత్తేస్తూ ఉన్నారు? వేలం లేకుండా అటు హిందూ దేవాలయాల భూములు కానీ, ఇటు వక్ఫ్ భూములు కానీ అసలు మీరు లీజ్కి ఇవ్వడానికి మీరెవరు? దేవుడు భూముల్ని అన్యాక్రాంతం చేసి పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి, మీ జేబులో మనుషులకి ఇవ్వడానికి మీరు ఎవరు అధికారం ఇచ్చారు మీకు? దీన్ని ఆర్థిక ఉగ్రవాదం అంటారా అనరా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. అసలు దేవుడు భూముల్ని మీరు అక్రమ పద్ధతిలో మీరు లీజ్కి ఇచ్చే 1,000 కోట్ల రూపాయల డబ్బులు కొట్టేయడానికి, 1,00,000 కోట్ల రూపాయల దేవుడు ఆస్తులను కాజేయడానికి పన్నుతున్న కుట్ర ఇదే. రాష్ట్రంలో హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి అందరికీ కూడా మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం, భూదోపిడి అర్థమవుతోంది. అందుకే మిమ్మల్ని అంటా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం భూ బకాసురుల ప్రభుత్వం అని. మీరు సామాన్య భూములనే కాదు, దేవుళ్ళ భూములను కూడా కొల్లగొడతా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని భూ బకాసురులని అంటా ఉన్నారు. మరొక పక్కన మేము తెలియజేస్తూ ఉన్నాం, అమ్మవారి ఆలయంలో ఆలయ ప్రతిష్టని పెంచేలాగా ఈవో గారి చర్యలు తీసుకోవాలి. హిందువులకే కాంట్రాక్టులు ఇస్తాం, హిందూ ఉద్యోగుల నియామకం చేస్తాం, అన్ని కాంట్రాక్టులు కూడా హిందువులకే ఇస్తామని చెప్పి ఈ రోజున అన్య మతస్థులకి పెద్ద పెద్ద కాంట్రాక్టులని తెలుగుదేశం పార్టీ నాయకుల రికమెండేషన్తో ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు గనక అమ్మవారి ఆలయంలో అన్య మతస్థులకు కేటాయించిన కాంట్రాక్ట్ నిలుపుదల చేయకపోయినా, వారిని కొనసాగించినా ఖచ్చితంగా అమ్మవారి భక్తుల్ని, హిందూ సమాజాన్ని కలుపుకొని
పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే ఆలయ ఈవో గారు అన్యమతస్థులు ఎవరికైతే కాంట్రాక్ట్లు ఇచ్చారో, ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నిలుపుదల చెయ్యాలి, ఆలయ ప్రతిష్టని కాపాడాలి, లేకపోతే దీని మీద ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా ఈవో గారికి తెలియజేస్తా ఉన్నా. మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు ఏదైనా ఒక్క సంక్షేమ కార్యక్రమం పూర్తిగా అమలు చేశారా, ఒక్క అభివృద్ధి కార్యక్రమమైన చేపట్టారా అనే అంశాల మీద చర్చ చేయకుండా ఆయన పదే పదే వైఎస్ఆర్సీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయడానికి, బురద జల్లడానికే మహానాడు సమయం మొత్తాన్ని కూడా కేటాయించారని రాష్ట్ర ప్రజలకి అర్థమైంది. ఈ 12 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం 1,00,000 కోట్లకి పైగా అప్పు చేయడాన్ని ఆర్థిక ఉగ్రవాదం అంటారా అనరా? మీరు ఈ 1,00,000 కోట్ల పైగా అప్పు చేసి ఆ డబ్బుల్ని ప్రభుత్వం ఎక్కడైనా ఒక్క సంక్షేమ పథకం అమలు చేసిందా, అభివృద్ధి కార్యక్రమం చేపట్టిందా? పోనీ దేనికి ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు, భవిష్యత్తులో ఈ 1,00,000 కోట్ల రూపాయల అప్పుతో ఏ విధమైనటువంటి ప్రయోజనం కలుగుతుందని ఎక్కడన్నా మాట్లాడరా? మాట్లాడకపోతే ఈ 1,00,000 కోట్ల రూపాయలకి పైగా అప్పులు ఎవరి జేబుల్లోకి వెళ్తూ ఉన్నాయి, ఎందుకు వెళ్తూ ఉన్నాయి, ఎవరి ప్రయోజనాలకు వెళ్తూ ఉన్నాయి అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడరు? 1,00,000 కోట్లు అప్పు చేయడాన్ని ఆర్థిక ఉగ్రవాదం అని అనరా? అమరావతిలో 50,000 ఎకరాలు చాలవు, మరొక 40,000 ఎకరాలు కావాలి అని రైతుల భూములు కొట్టేయడాన్ని ఆర్థిక ఉగ్రవాదం అనరా? కొత్త కంపెనీలు, స్టార్టప్ కంపెనీలకి భూములు ఇస్తున్నామని చెప్పి ఉర్సాల